ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సతీదేవి తాలూకా శరీర భాగాలు 108 చోట్ల పడ్డాయి. అవి అష్టాదశ పీఠాలుగా కూడా పేర్పడ్డాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో శరీర భాగాలు పడకపోయినా శక్తి ప్రభావం అత్యంత గణనీయంగా ఉండటం వల్ల అవి ఉపశక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. అలా ఉపశక్తిపీఠాలుగా ఏర్పడిన వాటిలో ప్రయాగలో ఒక శక్తిపీఠం ఉన్నది. ఆ శక్తిపీఠం వాళ్ళకి వివరాలు ఏంటి, ఆ పీఠం ఎలాగ ఏర్పడింది, అన్ని వివరాలతో మా ఎస్ఏకే టెంపుల్ టూర్ యూట్యూబ్ ఛానల్లో మీకు వివరంగా వివరిస్తాం. వీడియోలోకి స్వాగతం. లలితాదేవి ముఖభాగము, మాధవేశ్వరి శక్తి తరంగ ప్రబల కేంద్రము, అలోపీదేవి శరీరం కనుమరిగిన స్థలము. ఈ 3 దేవుల తాలూకా శక్తిపీఠమే ప్రయాగలో ఉన్న మాధవేశ్వరి శక్తిపీఠం. పురాణం ప్రకారం శివపార్వతుల వివాహాంతరం భూమిలోని పవిత్ర క్షేత్రాల శక్తి పునరుద్ధరణ కోసం దేవతలు ప్రార్థించగా లలితా పరమేశ్వరి 3 రూపాల్లో ప్రత్యక్షమైంది. 1 లలితా రూపం, శక్తి యొక్క అధిష్టానం. 2 మాధవేశ్వరి రూపం, శక్తి యొక్క స్థితి, పోషణ, ధ్యానం. 3 అలోపి రూపం, శక్తి యొక్క లయ. కాబట్టి లలిత సృష్టి శక్తి, మాధవేశ్వరి స్థితి పోషణ శక్తి, అలోపి లయ శక్తి, ఈ 3 శక్తుల కలయిక సమన్వయ క్షేత్రమే ప్రయాగలోని మాధవేశ్వరి శక్తిపీఠం. మాధవం ప్లస్ శ్రీశ్రీ అంటే విష్ణుమూర్తి యందు నివసించే శక్తి. ప్రయాగలో ఈ దేవి ప్రత్యక్షంగా అన్నపూర్ణ శక్తి, సౌభాగ్య శక్తి, విద్యాశక్తిగా పూజింపబడుతోంది. భక్తుల ఇంట్లో ఆరోగ్యము, ధనము, సుఖము ఉండేందుకు ఈ అమ్మవారిని దర్శిస్తారు. ఈ శక్తిపీఠం గురించి పురాణాల్లో 2 ప్రధాన కథలు ఉన్నాయి. 1 శక్తిపీఠ మహిమ ప్రకారం సతీదేవి శరీరం విభజన సమయంలో స్థితి శక్తి తరంగం ప్రయాగలో నిలిచిపోయింది. ఈ శక్తిని రూపరూపేణ ప్రత్యక్షం చేసింది మాధవేశ్వరి. 2 పునర్జన్మ కథనం ప్రకారం ఒక ఋషి తీవ్ర తపస్సు చేశాడు. శక్తి తల్లి అతని ముందు 3 రూపాల్లో ప్రత్యక్షమై 1 ప్రయాగలో నేను మాధవేశ్వర రూపంలో నిత్యంగా ఉంటానని వరమిచ్చింది. అందువల్ల ఈ తపోభూమిని శివశక్తి రూపంగా క్షేత్రంగా కూడా భావిస్తారు. ఈ దేవాలయంలో శ్రీ చక్రశక్తి ప్రబలంగా ఉంటుంది. మాధవేశ్వరి గర్భగుడి కింద శ్రీ యంత్ర ప్రతిష్ఠ ఉందని బ్రాహ్మణులు చెప్తున్నారు. ఇది ఆలయానికి శక్తి కేంద్రీకృత స్థానంగా నిలిచింది. మాధవేశ్వరి దేవి శక్తి మరియు శ్రేయస్సు 2 ప్రసాదించే దేవి. ఈ దేవి వద్ద 2 ప్రధాన వరాలు కోరుకోవచ్చు. 1 అన్నము, ఆరోగ్యము. 2 సౌభాగ్యము, సంపద. నవరాత్రుల్లో రాత్రిపూట ప్రత్యేక దీపారాధన. ఈ దీపారాధన మాధవ దీపం అంటారు. ఇంట్లో చిరాకులు పోతాయి, కుటుంబంలో సంభాషణలు మెరుగుపడతాయి, దుష్టగ్రహ ప్రభావం కూడా ఈ దీపం వల్ల తగ్గుతుందని నమ్మకం. ఇప్పుడు ప్రధాన క్యూ మార్గంలో ఉన్నాం. ఈ క్యూ గుండా వెళ్తే మనం మాధవేశ్వరి దేవిని దర్శించుకుంటాం. ఇదే ప్రధాన గర్భాలయం. ఈ చేతితో కట్టినట్టుగా ఉండి ఉయ్యాల్లో ఉన్నట్టే అమ్మవారు. ఈ అమ్మవారిని ఇక్కడ కొలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి ఒక ప్రత్యేకమైన శక్తి మంత్రం ఉంది. అది ఏంటంటే ఓం హ్రీం శ్రీమాత్రే మాధవేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీమాత్రే మాధవేశ్వరాయ నమః. ఓం హ్రీం శ్రీమాత్రే మాధవేశ్వరాయ నమః. ఈ మాధవేశ్వరి దేవాలయంలో ఇవ్వవలసిన విరాళాలు. పూర్వకాలం నుంచి 3 ప్రత్యేక సమర్పణలు అమ్మవారికి ఇస్తారు. 1 పసుపు ఆరోగ్యం కోసం, 2 సౌభాగ్యం కోసం కుంకుమ, చక్కెర పాయసం ధాన్యసిద్ధి కోసం అమ్మవారికి సమర్పణలుగా ఇస్తారు. ఇది మాధవేశ్వరి శక్తిపీఠం తాలూకా వివరాలు. ఇంకొకసారి మాధవేశ్వరిని తల్లి దర్శించుకోవడం కోసం మళ్ళీ వీడియోని ఇంకోసారి ప్లే చేస్తున్నాం. ఇదండి మాధవేశ్వరి శక్తిపీఠం యొక్క వివరాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు దీని గురించి వివరాలు కావాలంటే మాకు కామెంట్ రూపంలో పంపించండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.